హలో ఎవ్రీవన్, ఈరోజు నుండి మన ఛానల్లో 7 డేస్ రాగి పిండి సిరీస్ స్టార్ట్ చేశాను. ఈరోజు వచ్చేసరికి రాగి పిండితో స్టీమ్డ్ బాల్స్ చేశాను, చాలా బాగా వచ్చాయి. ఈ 7 డేస్ కూడా ఈవినింగ్ 5 o'clockకి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసరికి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మనకి పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈలోపు కొన్ని మిరియాలు తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసుకొని బాగా వేగిన తర్వాత 2 cups వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. దీనిలోనే కొంచెం కల్లుప్పు వేసేసుకోవాలి. ఒక పక్క నేను వేరే ప్యాన్లో కొంచెం వాటర్ వేసేసుకొని బాయిల్కి పెట్టేశాను. ఇక్కడ నేను 2 cups వాటర్కి 1 cup రాగి పిండి వేసుకొని మంచిగా దగ్గరకు అయ్యే వరకు కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా చూపిస్తున్నట్టు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ లేదంటే ఇలా ఆకు కానీ వేసేసి ఇలా బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా వాటర్ బాయిల్ అవ్వటానికి, అలా బాగా మరుగుతున్న వాటర్లో ఈ ప్యాన్ని పెట్టేసుకొని మూత పెట్టి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. మనకి బాగా ఉడికిన తర్వాత మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకి వెరీ టేస్టీ హెల్తీ రాగి బాల్స్ స్టీమ్తో చాలా హెల్తీగా చేసుకోవచ్చు, రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను నిమ్మకాయ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.